ఒక్కోసారి టైం లేనప్పుడు చేసే రెసిపీస్ సూపర్ హిట్ అవుతాయి కదా. ఈ రోజు పనంతా అయిపోయింది కదా, హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకుంటే సడన్ గా మా వారు చికెన్ తెచ్చి చికెన్ పకోడీ చేయవా అన్నారు. మోస్ట్లీ నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టని అసలు అడగరు. సరే అడక్క అడిగారు కాబట్టి నో చెప్పలేక నేను కూడా కొంచెం త్వరగా అయిపోయేలాగా ఆయిల్ కూడా తక్కువ పట్టేలాగా చేద్దామని ఫస్ట్ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకుని కుక్కర్ లో పెట్టి జస్ట్ ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టాను. జస్ట్ చికెన్ ని ఒకే ఒక్క విజిల్ రానివ్వాలి, ఎక్కువ పెడితే మళ్ళీ చికెన్ అంతా మ్యాష్ అయిపోతుంది. సో ఇప్పుడు కోటింగ్ కోసం కార్న్ ఫ్లోర్, మైదా, శనగపిండి, ఒక ఎగ్, దాంతో పాటు కొద్దిగా ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసుకుని పిండి అంతా టైట్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేయకుండా చికెన్ లో వచ్చిన వాటర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది. బాయిల్ చేసిన చికెన్ కూడా వేసి బాగా కలిపేసుకుని లాస్ట్ లో కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను, ఎందుకంటే క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఆయిల్ అయితే జస్ట్ 1/2 కప్ కూడా వేయలేదు నేను. ఇదే ఆయిల్ తో మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసేసాను. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఫుడ్ కలర్ వేయకుండానే మంచి కలర్ వచ్చాయి. దీనిలో వేయించిన జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకుని నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టుకుని తింటే అద్దిరిపోయింది.